మళ్ళా చెప్తున్నా డీజీపీ గారు, మా సహనాన్ని చాతగానితనం అని అనుకోకుర్రి. మీరు దాడి చేసినా మేము ఓపికగా ఉన్నాం. రేపు మేము దాడులు చేసుడు మొదలు పెడితే బిడ్డ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఇంట్లో అనుకోడు, ఏ ఒక్కడు కూడా పార్టీ ఆఫీస్ మీద కూడా ఒక్కటి కూడా ఉండదని చెప్పి కూడా చెప్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఇట్లాంటి దాడులు ఆపకపోతే ప్రతి దాడులు మేము కూడా ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా మీ పార్టీ ఆఫీసుల మీద కూడా దాడులు చేసి తీరుతాం. భయపడే ప్రసక్తే లేదు. మా పార్టీ ఆఫీసుల మీద మీరు వస్తుంటే మా కేసీఆర్ గారి ఫోటోలు కిందేసి కొడుతుంటే మేము చూసుకుంటూ కావాలనే బిడ్డ ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. మేము కూడా మీ పార్టీ ఆఫీసుల మీద దాడి చేస్తాం. ఇట్లా మొదలైతే డీజీపీ గారు దీనికి బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. ఎట్లా రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఆయన సీఎం ఆయనే హోమ్ మినిస్టర్, కానీ ఆయనకి ఇంచు కూడా ధమాక్ లేదు. కానీ మీరు మాత్రం అధికారులు గుర్తుపెట్టుకోండి,